రామాయణ అయోధ్యకాండ 112 సర్గ. ఇక్కడ శ్రీరామ భరతులు కలయికను చూసి ఋషీశ్వరులు అందరూ కూడా పొంగిపోవటం, భరతుని ప్రార్థనపై శ్రీరాముడు తన పాదకులను భరతుడికి ఇవ్వటం, తర్వాత అందరికీ వీడ్కోలు పలకటం రాముడు ఇక్కడ చెప్పబడి ఉంది. తమ ప్రతిమతేజోభ్యాం భ్రాతృభ్యాం రోమహర్షణం విస్మితాః సంగమం ప్రేక్ష సమవేత మహర్షయః. నిరుపమాన తేజోమూర్తులైన సోదరులైన శ్రీరామ భరతుల యొక్క అన్యోన్య అనురాగాలతో ఆ కలుసుకోవటం చూసి ఒక్కళ్ళ మీద ఒక్కొక్క తల్లి పిల్లలు కాదే, అయినా ఒక్కళ్ళ మీద ఒక్కొక్క అంత అపారమైన ప్రేమ ఉంది. ఆ కలయికని చూసి అక్కడ చేరి ఉన్న మహర్షులందరూ కూడా సంతోషంతో ఒళ్ళు గగ్గురు పురిచేలాగా ఉన్నది అని ఆశ్చర్యపోతున్నారు. అలాంటి ఆప్యాయత కని విని అది వినటానికే వీలు లేదు. ఎందుకు, ఎవరన్నా ఉంటే కదా వాళ్ళ గురించి చెప్పుకుంటారు. అలాంటిది ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నారు. అందుకని ఆశ్చర్యానికి లోనయ్యారు. అంతర్హిత సృషగణాః సిద్ధాశ్చ పరమర్షయః తౌ భ్రాతరో మహాత్మానో కాకుత్సో ప్రశంసిరే. అంతకుముందే అక్కడ అంతరిక్షంలో అదృశ్యంగా ఉన్న ఋషీశ్వరులు, రాజర్షులు, సిద్ధులు మొదలైన దివ్యజాతికి సంబంధించిన వారందరూ కూడా, ఆ దివ్య ఋషులు కూడా ఆ కకుత్స వంశజులైన మహాత్ములు ఆ సోదరులందరినీ చూసి ఇట్లా మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. సధన్యో యస్య పుత్రోద్ధు ధర్మజ్ఞో ధర్మ విక్రమో శ్రుత్వా వయం హి సంభాషాం ఉభయోః స్పృహయామహే. ధర్మముల్ని బాగా తెలిసి వాటిని ఆచరించే వాళ్ళల్లో కూడా శ్రేష్ఠులైన ఈ రాజకుమారులు ఇద్దరు కూడా, అటు భరతుడు కానీ ఇటు రాముడు కానీ, ఆ దశరథుడు ఎంతో ధన్యుడు. ఆ ఇరువురు అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకున్న ఆప్యాయత, ధర్మం పట్ల వాళ్ళిద్దరికీ ఉన్న అవగాహన, చక్కని సంభాషణలు వింటుంటే వీళ్ళందరూ కూడా సంతోషంతో పొంగిపోతున్నారు. అంతేకాక నిరుపమ అంటే సామాన్యమైనది కాదు. అందుకని అటువంటిది వారి అన్యోన్య ప్రేమ అనురాగాలు, ఆ రాజ్యాది సంపదల పట్ల వాళ్ళకి ఇద్దరికీ ఉన్న నిరాసక్తి ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. ఇప్పుడు ఏదన్నా మనకి అప్పు ఎవరన్నా ఇస్తున్నారు అంటే అంటే ఇప్పుడు పలానా వాళ్ళకి ఇప్పుడు ఎలా అయితే తల్లిదండ్రులు ఆస్తే ఉంది, ఓ 4 ఎకరాలు ఉందంటే తీసుకోవడానికి నలుగురు పిల్లలు ఉంటే నలుగురు వెళ్ళిపోతాం, ఒక్కొక్క ఎకరం వచ్చేస్తుంది అంట. అలాగే 4 లక్షలు అప్పు ఉంది, చెరువు 1 లక్ష తీర్చేయండి అంటే తీసుకుంటామా? ఆస్తి తీసుకున్నంత అప్పు తీసుకుంటాం మనం? తీసుకోలేం. పైగా అప్పనంగా వస్తున్న ఆస్తిని ఎందుకు వదులుకుంటాం? వాళ్ళు మరణించాక కూడా దాని మీదే కొట్లాటలు పెట్టుకుని పరువు శాంతం రోడ్డుకి ఎక్కించేసిన కుటుంబాలు చాలా ఉంటాయి. వస్తే తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదంగా భావించి తీసుకోవటం ఒక లెక్క. దాంతో వాళ్ళ పేరు ప్రతిష్టలు ఇంకా పెంపొందేలాగేదన్నా మనం ఒక దాన ధర్మాలు ఏదో చెయ్యటం ఒక లెక్క. వాళ్ళు మరణించాక కూడా మళ్ళీ ఆ ఆస్తి కోసం నాకేం పెట్టారు, నీకంత పెట్టారు, నాకేం ఎప్పుడు ఇవ్వలేదు, ఇట్లాంటి తగాదాలు చాలా వస్తూ ఉంటాయి తరచుగా. అయితే ఇక్కడ ఇద్దరు అటు భరతుడిలో కానీ ఇక్కడ ఆసక్తి లేదు. అంటే రాజ్యం మొత్తం అంత సంపదతో కూడుకున్నది వస్తున్నా సరే, ఎంత ధర్మానికి నా అన్నకి ఇంత కష్టం వస్తే నేను అది ఎలా స్వీకరిస్తాననే ఉన్నారు. కానీ నా భోగాలు నేనెందుకు వదులుకోవాలి, నేను అనుభవించవచ్చు కదా, వాడికి అది చెప్పారు నాకెందుకు అని అనుకోవచ్చు కదా. అలా అనుకోవట్లేదు. సంపద మీద లేదు, అలాంటి స్థితిలో ఉన్నారు, అంత ఉన్నతంగా ఉన్నారు. అందుకు నా తండ్రి ఎంత ధన్యుడు. ఇవి చూస్తే వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. రోడ్డు మీద ఒక 10 రూపాయలు పడిపోయినాయి అంటే అటు ఇటు చూసి లట్టుకొని తీసి జేబులో పెట్టుకుంటాం. అప్పనంగా అంత రాజ్యం వస్తుందంటే ఎవరు వదులుకుంటారు? వీళ్ళు వదులుకోవటానికి సిద్ధపడిపోతున్నారు. అందుకని అది చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే సాధారణంగా చేసేవాళ్ళు కాదు ఎవ్వరు. అటు ఇటు చేసి కుట్రల పనులైనా సరే రాజ్యాన్ని చేజెక్కించుకుంటారు. అలాంటిది వీళ్ళకి వస్తున్నప్పుడు తీసుకోవటానికి కూడా వాళ్ళ ఆసక్తి చూపించట్లేదు. వారి మధురమైన మాటలు ఇంకా ఇంకా పదే పదే వినాలనిపిస్తుంది వీళ్ళందరికీ కూడా. తతసృషిగణాః క్షిప్రం దశగ్రీవా వదీషిణః భరతం రాజశార్దూలం ఇత్యూచుః సంగతవచః. దశగ్రీవుడైన రావణాసుడి వధ త్వరగా జరగవల్లని కోరుకుంటున్న ఆ ఋషీశ్వరులు ఇక్కడ మొదలైన వారందరూ కూడా రాజశ్రేష్ఠుడైన భరతుడితో ఏకగ్రీవంగా ఇలా మాట్లాడారు. కులే జాత మహాప్రాజ్ఞ
महावृत्ता महायशः ग्राह्यं रामस्य वाक्यं ते पितरं यज्ञवीक्षसे. ఓ భరత, నువ్వు కూడా సద్వంశంలో జన్మించిన వాడివి, సమస్త ధర్మాలు కూడా చక్కగా తెలిసిన వాడివి, నీ ప్రవర్తన కూడా ఆదర్శంగా ఉన్నది, ఎంతో ఖ్యాతికెక్కిన వాడివి నువ్వు. స్వర్గస్థుడైన తండ్రి యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నావు కాబట్టి నువ్వు రాముడి మాటలు అంగీకరించు. ఆయన మనస్సు శాంతించాలి అంటే రాముణ్ణి వనవాసం చెయ్యని. ఎందుకు? సత్యసంధుడిని చేసేది ఎవరిని? తండ్రిని. అందుకుని ఆ మాట నిలబెట్టనివ్వు. సదా అనృణమిమం రామం వయమిచ్చామహే పితుః అనృణత్వాచ్చ కైకేయ్యః స్వర్గం దశరథో గతః. శ్రీరాముడు తండ్రి గారి రుణమును తీర్చుకుంటున్నాడు. ఇప్పుడు కొన్ని కొన్ని మనకి చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు, ఇప్పుడు నేను చేసే అంత లేదు, అయితే ఎవరన్నా చేస్తున్నారనుకోండి, వాళ్ళ ఇంట్లో వ్రతాలు కానీ ఇంకోటి ఏమన్నా చేసుకున్నప్పుడు నేను వెళ్ళి సేవ చేసుకున్నా సరే ఆ చేసిన ఫలితం నాకు వస్తుంది అని చెప్తారు. అలాగే కొన్ని కొన్ని క్రతువులు కొన్ని చేసేటప్పుడు విఘ్నాలు కలిగించకుండా వాళ్ళకి ఏదో ఒక రూపంలో మనం సాయం చెయ్యగలిగితే అది మనకు కూడా మంచి ఫలితం ఇస్తుంది. అలాగే ఇక్కడ రాముడు ఆ దీక్ష తండ్రి రుణం తీర్చుకునేలాగా చేసుకుంటున్నాడు, అందుకని ఆదేశాన్ని పాటిస్తున్నాడు. మనం కూడా అదే కోరుకుంటున్నాం. అందుకని దశరథ మహారాజు కైకేయ కోరిక మేరకు వరాలు ఇచ్చున్నాడు. ఆ రుణం నుంచి విముక్తుడై స్వర్గానికి వెళతాడు. అందుకుని ఆ పని చెయ్యని. ఇప్పుడు రాముడికి ఇబ్బంది కలిగించకు, ఆ రుణం తీర్చనివ్వు. ఏతావద్యుక్తా వచనం గంధర్వాః సమహర్షయః రాజర్షయశ్చైవ తథా సర్వే స్వాం స్వాం గతిం గతాః. గంధర్వులు, మహర్షులు, రాజర్షులు మొదలైన వారందరూ కూడా ఈ విధంగా చెప్పి తర్వాత వాళ్ళ వాళ్ళ స్థానాలకి వెళ్ళిపోయారు. తనను దర్శించే వారికి సమస్త శుభములు అనుగ్రహించే శ్రీరాముడు ఆ ఋషీశ్వరులు అందరూ కూడా శుభవచనాలతో ఎంతో సంతుష్టుడయ్యాడు. హ్లాదితస్తేన వాక్యేన శుభేన శుభదర్శనః రామః సంహృష్టవదనః తాన్ ఋషీనభ్యపూజయత్. త్రస్తాఘాత్రాస్తు భరతః సా వాచా సజ్జమానయ కృతాంజలిరిదం వాక్యం రాఘవం పునరబ్రవీత్. ప్రసన్నవదనుడై అంటే ఇక్కడ రాముడు యొక్క సంకల్పానికి తగ్గట్టుగా వాళ్ళందరూ చేస్తున్నారు. ఇప్పుడు భరతుడు లేకపోతే ఇంకా మొండిగా అక్కడే ఉండి ఉంటారు. అందుకని వీళ్ళందరూ చెప్పింది కూడా ఆయనకి అందుకు సంతృప్తి కలిగింది. అందుకని ప్రసన్నుడై వారందరినీ ప్రశంసించి తమ మనోరథాలు నెరవేర్చినందుకు భరతుడు ధైర్యాన్ని కోల్పోయాడు, వణికిపోతున్నాడు. అంతటా మాటలు తడబడుతుండగానే అతడు మళ్ళీ కృతాంజలేయ మళ్ళీ శ్రీరాముడితో, ఎందుకంటే పాపం ఎన్ని ప్రయత్నాలు చేసిన అందరూ అదే చెప్తున్నాడు, రాముడు రానంటున్నాడు. రాజధర్మమనుప్రేక్ష కులధర్మాను సంతతిం కర్తుమర్హసి కాకుత్సా మమ మాతుశ్చ యాచనం. ఓ కకుత్స వంశ శిరోమణి, మన వంశ సంప్రదాయాన్ని అనుసరించి పెద్దవాడే పట్టాభిషిక్తుడు అవ్వాలి, రాజ్యాన్ని పరిపాలించాలి, ఇదే ధర్మము. దానిని దృష్టిలో ఉంచుకుని నేను చేసేది కనీసం రమ్మంటే రావట్లేదు, ఇప్పుడు ఈ ప్రార్థన అయినా మన్నించు, దీన్ని అంగీకరించు, మా తల్లి కైకేయి యొక్క అభ్యర్థన కూడా నువ్వు మన్నించు అన్నాడు. రక్షితుం సుమహద్రాజ్యం అహమేకస్తు నోత్సహే పౌరజానా పదాశ్చాపి రక్తాన్ రంజయితుం తథా జ్ఞాతయశ్చ హి యోధాశ్చ మిత్రాని సుహృదశ్చనః త్వామేవ ప్రతికాంక్షంతే పర్జన్యమివ కర్షికాః. ఈ విశాల కోసల సామ్రాజ్యాన్ని నేను ఒక్కడనే రక్షించలేను. నీ యందు నాకున్న అనురాగము, అలాగే పౌరులు, పల్లెవాసులు వీళ్ళందరూ కూడా వాళ్ళని రంజింపజేయటానికి వాళ్ళకి అన్ని రకాలుగా నేను చూసుకోవాలంటే నా ఒక్కడి వల్ల కాని పని. అందుకని రైతులు వర్షం కొరకు మేఘాల వైపు ఎలా అయితే చూస్తూ ఉంటారో మన బంధువులు, యోధులు, మిత్రులు, సుహృదులు అందరూ కూడా నీ కొరకే నిరీక్షిస్తూ ఉంటారు, నువ్వు ఎప్పుడెప్పుడు ఇది చేసుకుని వస్తావా అని. ఇదం రాజ్యం మహాప్రాజ్ఞ స్థాపయ ప్రతిపద్యహి
శక్తి మానసికా కుత్స లోకస్య పరిపాలనీ. ఓ మహాప్రజ్ఞ, కకుత్స వంశ శిరోమణి, ఈ రాజ్యభారాన్ని స్వీకరిస్తున్నాను, దాన్ని ఔన్నత్యాన్ని నిలబెడతాను. ప్రజా పరిపాలన కూడా నీవు సర్వసమర్థుడివి. ఇది నాకు సమర్థత లేనిది, కానీ నీ కోసం చేస్తాను. ఇత్యుక్త్వాన్యా దద్భ్రాతుః పాదయోర్భరతస్తథా భృశం సంప్రార్థయామాస రాఘమేవ ప్రియం వదః. మధురంగా మాట్లాటలో నేర్పడి అయిన భరతుడు ఈ విధంగా చెప్పి అన్నగారి యొక్క పాదములపై అక్కడ వాలిపోయాడు. వెంటనే అతడు రాజ్యపాలనకి స్వీకరించటానికి అన్నను పదే పదే మళ్ళీ ప్రార్థిస్తున్నాడు. తమంకే భ్రాతరం కృత్వా రామో వచనమబ్రవీత్ శ్యామం నలినపత్రాక్షం మత్తహంసస్వరః స్వయం ఆగతా త్వామియం బుద్ధిః స్వజా వైనైకీచయ వృషముత్సహసే తాత రక్షితుం పృథివీమపి. శ్యామవర్ణుడు పద్మపత్రాల వంటి కళ్ళు కలిగిన ఆ రాముడు భరతుడే స్వయంగా తనలో ఒడిలోకి చేర్చుకుంటున్నాడు. శ్రీరాముడు ఇలా మదించిన హంసలాగా చాలా మధురమైన మాటలతో భరతుడికి ఇలా చెప్తున్నాడు. నాయనా భరత, సహజంగానే నీ బుద్ధి చాలా వినయమైనది. గురువుల పట్ల అందరి పట్ల కూడా నువ్వు చాలా చక్కని ఆప్యాయతతో ఉంటావు. పైగా నువ్వు చాలని శిక్ష కూడా చక్కగా పొంది ఉన్నవాడివి. అందుకని దృఢమైనది నువ్వు తీసుకునే నిర్ణయాలు, నీ బుద్ధి కూడా చాలా పదునైనది, దృఢమైనది. పదునైనది అంటే అర్థం ఏంటంటే దేన్నన్నా చాలా చక్కగా అర్థం చేసుకోగలడు. పైగా బుద్ధి చంచలత్వం లేనిది, అందుకు దృఢమైనది. ఇలాంటి బుద్ధి బలం గలవాడు. నువ్వు ఈ కోసల రాజ్యాన్ని నువ్వు చక్కగా పరిపాలిస్తావు, నీకు అన్నీ ఉన్నాయి, సమర్థత లేవని అనకు. సమస్త భూమండలాన్ని సైతం కూడా పరిపాలించగల సమర్థత నీకుంది. కౌసల రాజ్యం ఎంత నీకు అన్నాడు. అమాత్యైశ్చ సుహృద్భిశ్చ బుద్ధిమతిభ్యశ్చ మంత్రిభిః సర్వకార్యాణి సమ్మంత్ర సుమహాంత్యాపి కారయ. అంతేకాకుండా ప్రతిభాశాలురైన ప్రధాన సచివులతో, ఉపమంత్రులతో, ఆత్మీయులైన బంధుమిత్రులతో బాగా ఆలోచించి వారి ఆలోచనలు, సూచనలు అన్నీ కూడా నువ్వు కూడా గొప్ప కార్యాలన్నిటికీ చాలా సులభంగా చెయ్యగలవు. ఎవరితో అయినా చేయించగలవు కూడా. లక్ష్మిశ్చంద్రాదపి యాద్వా హిమవాన్ వా హిమం త్యజేత్ అతీయాత్ సాగరో వేళ నా ప్రతిజ్ఞామహం పితుః. ఒకవేళ చంద్రుడి నుంచి కాంతి వేరైపోవచ్చేమో కానీ, హిమవత్ పర్వతాల నుంచి మంచు తొలగిపోతుందేమో కానీ, సముద్రంలో నీళ్ళు వెళ్ళిపోతాయేమో కానీ, నేను మాత్రం తండ్రి ఆజ్ఞను మీరనుగాక మీరను. అంటే ఇవి కూడా అసాధ్యమైనవే, కాకపోతే ఏదన్నా అవ్వచ్చేమో, ఇవన్నీ ఏమన్నా ఎప్పుడన్నా, కానీ నేను మాత్రం ఆ మాటను తప్పను అని చెప్తున్నాడు. కామాద్వా తాత లోభాద్వా మాత్రా తుభ్యమిదం కృతం నా తన్మనసి కర్తవ్యం వర్తితవ్యం చ మాతృవత్. ఏవం బ్రువాణాం భరతః కౌసల్యా సూక్తమబ్రవీత్ తేజసాదిత్య సంకాసం ప్రతిపచ్చంద్ర దర్శనం. నాయనా భరత, తల్లి కైకేయ తీరని కోరికతో కానీ, లేకపోతే రాజ్య లోభముతో కానీ, నీ పైన మమకారంతో కారణం ఏదన్నా ఉండొచ్చు. ఇలా చేసింది, చేయటం అయితే జరిగిపోయింది, మాట ఇవ్వటం జరిగింది, ఇప్పుడు పుచ్చుకోవటం జరిగిపోయింది. కారణం ఏదన్నా సరే నువ్వు దాన్ని మనసులో ఇప్పుడు పెట్టుకోకు. నువ్వు ఆమెని ఎప్పుడూ తల్లిగా అంటే గౌరవిస్తూ ఉండవలసింది. శ్రీరాముడు సూర్యుడిలాగా దివ్య తేజస్సు కలిగినవాడు. అంటే ఇక్కడ ముందుకి సాగిపోతూ ఉంటుంది. దీనికి అడ్డొచ్చింది, దానికి అడ్డొచ్చింది, ఏం సూర్యుడు ఆగడు. ఏదేమైపోయినా సరే శుక్ల పక్ష పాఠ్యమిలాగా చంద్రుడి వల్ల క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూనే ఉంటాడు. లోకంలో వెలుగులు నింపుతూనే ఉంటాడు, ఆహ్లాదాన్ని ఇస్తూనే ఉంటాడు. అలా కౌసల్య తనయుడైన రాముడు ఇలా చెప్పి భరతుణ్ణి ఇంకా ఈ విధంగా చెప్తున్నాడు. అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమభూషితే ఏతైః సర్వలోకస్య యోగక్షేమం విదాస్యతః.
పూజ్యుడైన ఓ అన్నా, నీ పాదకులు బంగారంతో తాపబడినయి. ఆ పాదరక్షకులు ఒక్కసారి అంటే ఈ పాదకుల్ని నీకు తొడగని నాకు అనుగ్రహించాయి. అంటే ఇవేవైతే నువ్వు వేసుకున్నావో అవి నేను శిరస్సున ధరించవలసినవి. ఎందుకంటే ఏదైతే నువ్వు కూర్చుని అధికారాన్ని చేపట్టాలో అక్కడ నువ్వు కూర్చొని అంటున్నావు. అందుకని నువ్వు కూర్చోకపోయినా నువ్వు రాకపోయినా అది నీది కాబట్టి నేను పరిపాలన నువ్వు వచ్చేదాకా చేస్తాను. నీ పాదకుల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటాను. అందుకని అవి నాకు ఇచ్చేసేయి. అవన్న నాకు అనుగ్రహించు. ఇవే సమస్త లోకానికి యోగక్షేమాలు చేకూర్చేవి. అంటే నువ్వు ప్రతిజ్ఞ పూనినట్టుగా నీ ధర్మాన్ని నువ్వు పట్టుకుని నువ్వు 14 ఏళ్ళు వనవాసంలో ఉండి తిరిగి వచ్చేదాకా నేను అధికారాన్ని చేపడతాను. కాకపోతే నీ పాదకుల్ని పెట్టి అంటే అది నీది, నువ్వు వచ్చేదాకా నేను చూసుకుంటాను. అంతవరకే నా బాధ్యత. सोऽधिरुह्य नरव्याघ्रः पादुके ह्यवरुह्य च प्रायच्छत्सु महातेजा భరతాయ మహాత్మనే. అంతటా మహా తేజస్వి నరశ్రేష్ఠుడైన ఆ రాముడు పాదకులను ఒక్కసారిగా తొడుక్కుని వెంటనే వాటిని వదిలేశాడు. వాటిని మహాత్ముడైన భరతుడికి ఇచ్చేశాడు. सा पादुके सम्प्रणम्य रामं वचनमब्रवीत् चतुर्दशा हि वर्षाणि जटाचिरधरो ह्यहम् फलमूलासनो वीर भवेयं रघुनन्दन तवागमनमाकाङ्क्षन् वसन् वै नगराद् बहिः. అప్పుడు భరతుడు ఆ పాదకులకి నమస్కరించి శ్రీరాముడితో మళ్ళీ ఇలా చెప్తున్నాడు. నేను ఈ పాదకులకి 14 సంవత్సరాల వరకు అంటే జటాధారి అయి నారచీరలే ధరించి ఉంటాను. వీరుడివైన నువ్వు ఈ ఫలాలు కందమూలాలు ఆహారాలు స్వీకరిస్తూ నేను కూడా అక్కడ అదే వస్త్రాలు ధరించి ఉంటాను. మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను కూడా నగరం లోపలికి వెళ్ళను. तव पादुकयोर्न्यस्य राज्यतन्त्रं परन्तप चतुर्दशे हि सम्पूर्णे वर्षे हानि रघुत्तम न द्रक्ष्यामि यदि त्वां तु प्रवेक्ष्यामि हुतासनं. ఓ పరంతప, ఈ 14 సంవత్సరాల వరకు రాజ్య పరిపాలన భారము నీ పాదుకల మీదే పెట్టి ఆ భారాన్ని నీ మీదే మోపి నేను మాత్రం ఆ భారాన్ని తీసుకోవట్లే. భారం నీదే, నేను మాత్రం ఆ కార్యాలు చేస్తాను. భారం మొత్తం నీ పాదకుల మీదే ఉంచేస్తున్నాను. ఓ రామ, 14 సంవత్సరాలు ముగిసిన వెంటనే నీ దర్శనం కాకపోతే నేను మళ్ళీ అగ్ని ప్రవేశం అంటే 14 సంవత్సరాలు రానని చెప్తున్నాడు. ఎక్కడ తర్వాత అయినా రాడేమో అని, నువ్వు గనక రాకపోతే నేను అగ్ని ప్రవేశం చేసేస్తాను. అధీతి చ ప్రతిజ్ఞాయ తం పరిష్వజ్య సాధరం శత్రుఘ్నం చ పరిష్వజ్య భరతం చేదమబ్రవీత్. శ్రీరాముడు భరతుడు మాట్లాడిన మాటలకి తన ఆమోదాన్ని చెప్తూ సాధారణంగా అతన్ని మళ్ళీ కౌగలించుకున్నాడు. వెంటనే శత్రుఘ్నుని కూడా అక్కున చేర్చుకున్నాడు. తర్వాత అతడు భరతుడితో మళ్ళీ ఇలా అన్నాడు. మాతరం రక్ష కైకేయీం మాం రోషం కురుతాం ప్రతి మయా చ సీతయా చైవ శప్తోసి రఘునందన. ఓ రఘునందన, భరత, తల్లి కైకేయిని భద్రంగా చూసుకో. ఆమె పైన ఏమాత్రం కూడా కోపాన్ని పెట్టుకోకు. నా మీద సీత మీద ఒట్టు పెట్టుకొని ఈ మాటలు నీకు చెప్తున్నాను. ఇత్యుక్త్వా అశ్రుపూరితాక్షో భ్రాతరం విససర్జః సపాదుకే తే భరతః ప్రతాపవాన్ స్వలంకృతే సంపరిపూజ్య ధర్మవిత్ ప్రదక్షిణం చైవ చకార రాఘవం చకారతే చోత్తమనాగమూర్ధని. ఇలా చెప్పి ఆయన కన్నులలో ఇంకా నీళ్ళు వచ్చేసాయి. వెంటనే ఆ ప్రభు భరత శత్రుఘ్నులకి వాళ్ళందరికీ కూడా వీడ్కోలు చెప్పాడు. ధర్మజ్ఞుడు ప్రతాపశాలి అయిన ఆ భరతుడు చక్కగా అలంకరించిన ఆ పాదకుల్ని భక్తితో పూజించుకున్నాడు. వాటికి శ్రీరామచంద్రుడికి ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారం చేసి ఆ పాదకుల్ని రాజు అధిరోహించే శత్రుంజయము అనే శ్రేష్టమైన ఏనుగుకి అంబారీ పైన ఉంచాడు. దేని మీదైతే చాలా ఘనంగా రాముణ్ణి వెనక్కి తీసుకెళ్దామని వచ్చాడో ఇప్పుడు రాముడికి బదులుగా ఆ పాదకులను అక్కడ కూర్చోబెట్టి ఆ రాముడే అన్న భావనతో వెళ్ళటానికి సిద్ధపడుతున్నాడు. అధాను పూర్వ్యాత్ ప్రతినంద్య తం జనం
गुरुंश्च मन्त्रिप्रकृतिस्तथानुजौ व्यासश्च यद्राघववंशवर्धनः स्थिरः स्वधर्मे హిమవానిర్వాచనః. హిమవత్ పర్వతములాగా స్వధర్మమందు నిశ్చలంగా నిలిచి ఉన్న రాముడు క్రమంగా అక్కడ చేరి ఉన్న జనాలు, జానపదులు, గురువులు, మంత్రులు, పౌరులు అందరూ సోదరులు అయిన భరత శత్రుఘ్నులు తగిన విధంగా అభినందించి వీడ్కోలు పలికారు. తమ్మాతరో బాష్పగృహీతకంఠ్యో దుఃఖేన నామంత్రయితుం హి సేకుః సత్వేవ మాతృరభివ్యాద్య సర్వారుధాన్ కుటిం స్వాం ప్రవివేశ రామః. అంతటా కౌసల్య మొదలైన తల్లులందరికీ కూడా దుఃఖభారం వచ్చి ఆ కంఠం మూగపోయింది. వాళ్ళే మాట్లాడలేకపోయారు. అందువలన వారు శ్రీరాముడితో ఏమీ మాట్లాడకపోయి రాముడు తల్లులందరికీ నమస్కరించి ఏడుస్తూ తన పర్ణశాలలోకి మళ్ళీ వెళ్ళిపోయాడు, వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పి. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో 112 సర్గ సంపూర్ణం. అయోధ్యాకాండ.